అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఎంతో కొంత ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా స్ట్రాటజీ ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అలాగే 100 డేస్ ఛాలెంజ్ గురించి కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో స్ట్రాటజీ చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలి. యాక్చువల్గా ఐఎమ్ 30 ఇయర్స్ ఓల్డ్, అంటే నాకు 30 ఇయర్స్ అనమాట. అండ్ ఆల్సో నేను జనరల్ కేటగిరీ. సో యూపీఎస్సీకి నాకు నేను ఇంతవరకు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇవ్వలేదు. ప్రిపేర్ అవుతున్నాను, స్టాప్ చేశాను, ప్రిపేర్ అయ్యాను, స్టాప్ చేశాను, అలా చేశాను అనమాట. ఎప్పుడు అప్లై చేయలేదు, రాయలేదన్నమాట. ఇంకా నాకు మిగిలిండేది ఒకే ఒక అటెంప్ట్ 2026 అటెంప్ట్ మాత్రమే ఉంది. సో ఐ వాంట్ టు అటెంప్ట్ దట్. ఖచ్చితంగా నేను అటెంప్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో యూపీఎస్సీకి ప్లస్ గ్రూప్ 1కి ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. ఏంటి యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 రెండిటికి ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వడమా ఏంటది అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, సిలబస్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఎక్సెప్ట్ ఒక 2 to 3 సబ్జెక్ట్స్, అంటే మన ఏపీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కొంచెము గ్రూప్ 1లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్స్ యాడ్ ఆన్ అవుతాయి. సో రిమైనింగ్ ఆన్సర్ రైటింగ్ మెథడ్స్ కానీ అన్నీ సిమిలర్గా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో సబ్జెక్ట్స్ ఆల్సో సేమ్ అనమాట. స్ట్రాటజీ అనేది కూడా యూపీఎస్సీ లెవెల్లో చదివితేనే మనం గ్రూప్ 1 కొట్టగలం అనమాట. సో కాబట్టి నేను యూపీఎస్సీ ప్లస్ గ్రూప్ 1 రెండింటికి ఇంటిగ్రేటెడ్గా చదవాలని అనుకున్నాను అనమాట. సో మనకి ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ అనే సిలబస్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి గ్రూప్ 1కి. అదంత ఈజీ కాదని అనుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ ఎలాగైనా సరే. సో మీరందరూ కూడా నాతో పాటు కలిసి చదువుతారని, సిలబస్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో స్ట్రాటజీ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. ఈ స్ట్రాటజీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ స్ట్రాటజీ అనేది నాకు తగ్గట్టు, నా మైండ్ సెట్, నా టైమింగ్స్కి తగ్గట్టు నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నదనమాట. సో ఇదైతే యూజ్ అవుతుంది. ఇది మీకు సూట్ అవుతుందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని, ఒకవేళ సూట్ అవుతుంది అనుకుంటే ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అదర్ దాన్ దట్ మీరు ఏం చేస్తారంటే మీకు తగ్గట్టుగా స్ట్రాటజీ వేసుకోండి. బట్ ఎలా స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవాలి అనే ఒక ఐడియా అన్న వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. బట్ మీ స్ట్రాటజీ అనేది ఒక పేపర్ మీద ఉండాలి. మీ స్ట్రాటజీ అండ్ బుక్ లిస్ట్ అనేది మీ పేపర్ మీద ఖచ్చితంగా ఉండాలన్నమాట. అవి పేపర్ ఫామ్లో ఉండాలి, మైండ్లో ఉంటే సరిపోదు. సో కాబట్టి స్ట్రాటజీ రాసుకోండి. తర్వాత సిలబస్ అనేది కాపీ మీ దగ్గర ఉండాలి, స్ట్రాటజీ రాసుకోవాలి. తర్వాత బుక్ లిస్ట్ అనేది కూడా మీరు రాసుకోవాలన్నమాట. మీ దగ్గర బుక్స్ ఉన్నా కూడా బుక్ లిస్ట్ కూడా రాసుకోవాలన్నమాట. సో కాబట్టి ఈ 3 పేపర్స్ మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర ఉండాల్సినవి ప్రిపేర్ అయ్యే టైంలో. సో ఇప్పుడు నా గ్రూప్ 1 స్ట్రాటజీ ఏంటి అనేది తెలుసుకుందాం. సో నేను మీకు ఈ టైం టేబుల్ ఏ విధంగా అయితే చెప్పానో, ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ అని, అలాగే నేను కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ సెట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నాకు 10 అవర్స్ అనేది చాలా చాలా డిఫికల్ట్. ఎందుకంటే నాకు అసలు బేబీతో అవ్వట్లేదు. బేబీ ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయితే ఉంది. బట్ నాకు ఇంకా ఆప్షన్ అయితే లేదు. సో అందుకు నేను 10 అవర్స్ వేసుకున్నాను. నిజంగానే నాకు టైం అనేది సెట్ అయితే నేను ఇంకా నెంబర్ ఆఫ్ అవర్స్ అయితే పెంచుకుంటాను. బట్ అది డే బై డే అది ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. మరి ఎలా అవుతుంది అనేది చూడాలి. తర్వాత నేను మీడియం వచ్చేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అంటే నేను మొన్నే డిసైడ్ అయ్యాను అని మీకు చెప్పాను కదా. ఇంగ్లీష్ మీడియంలోనే నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. గ్రూప్ 1 అయితే ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు కూడా నాకు కంఫర్టే. బట్ ఎందుకో ఆన్సర్ రైటింగ్లో ప్రాబ్లం వస్తుందేమో అని నాకు అనిపించింది అనమాట. సో కాబట్టి ఇంగ్లీష్ అనేది నేను ప్రొజెక్ట్ చేయగలను అనే నమ్మకం ఉంది. కాబట్టి మీడియం వచ్చేసి ఇంగ్లీష్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే డైలీ ఎనీ 2 కోర్ సబ్జెక్ట్స్ చదవాలనుకున్నాను. ఎనీ 2 కోర్ సబ్జెక్ట్స్ డిసైడ్ చేద్దాం అనుకున్నాను. ఈచ్ సబ్జెక్ట్ 3 అవర్స్, ఈచ్ సబ్జెక్ట్ 3 అవర్స్ చదువుతాను. డైలీ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్ ఆన్సర్స్ అనేవి రాస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ సబ్జెక్ట్ 3 అవర్స్ అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, హిస్టరీ అనుకోండి. పాలిటీ ఈరోజు చదివాను కదా, 3 అవర్స్ చదివాను అనుకోండి. ఆ 3 అవర్స్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే చదివానో అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చాయా అనేది చూస్తాను. ఆ వచ్చిండేటివి ఆ రోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ప్రిపేర్ ఆ రోజే అయిపోతాను. ఈ రోజు చదివినవి ఈ రోజే ప్రిపేర్ అయిపోతాను బిఫోర్ స్లిప్. ఓకే, సో అలా నేను వేసుకున్నాను అనమాట.
ఖచ్చితంగా నేను ఈరోజు చదివిన దాని మీద వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బిట్స్ కానీ ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంప్లీట్ చేసేసుకోవాల్సిందే. సో ఆప్షన్ అయితే ఉండదు. తర్వాత డైలీ ఒక ఎస్సే రాయాలనుకుంటున్నాను. జనరల్ టాపిక్ అనమాట. మనకి ఎస్సే ప్రీవియస్ ఇయర్స్లో ఉండేటివి ఉంటాయి. సిలబస్లో ఏమన్నా ఉంటే కనుక ఆ సిలబస్ బేస్డ్ మీద కూడా నేను డైలీ ఒక ఎస్సే నేర్చుకోవాలనుకుంటున్నాను. రాయడం వేరు, నేర్చుకోవడం వేరు. నేను ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. తర్వాత ఓన్గా రాయగలిగేంతగా నేర్చుకోవాలని అనేది నా తాపత్రయం అనమాట. నెక్స్ట్ ఎథిక్స్లో ఒక టాపిక్, లెక్సికన్ అనే బుక్ నుంచి ఒక టాపిక్ సిలబస్లో ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ ఒకటి. సో డైలీ ఒక ఎస్సే కంపల్సరీ, ఒక ఎథిక్స్లో ఒక టాపిక్ కంపల్సరీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డైలీ 2 hours అనమాట. ఓకే, కరెంట్ అఫైర్స్ డైలీ 2. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వచ్చేసి 1 hour. ఇది జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఇప్పుడు సెప్టెంబర్లో మనకు మిగిలిండేది 10 days కదా. సో సెప్టెంబర్ 10 days, అక్టోబర్ 31 days, నవంబర్ 30 days అనమాట. సో ఈ 2 months, ఈ సెప్టెంబర్ 10 daysతో పాటు ఈ 2 months నేను 2 subjects తీసుకోవాలనుకున్నాను కదా. ఆ 2 subjects ఖచ్చితంగా కంప్లీట్ చేసేసేయాల్సిందే. సో నేను తీసుకున్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే పాలిటీ అండ్ హిస్టరీ. సో పాలిటీలో వచ్చేసి నేను చదువుకునేది ఏ బుక్స్ తీసుకోవాలనుకున్నానంటే ఎన్సీఆర్టీస్ లక్ష్మీకాంత్, పాలిటీ అండ్ గవర్నెన్స్కి ఎన్సీఆర్టీస్ లక్ష్మీకాంత్. తర్వాత హిస్టరీకి తమిళనాడు ఎన్సీఆర్టీస్ ఉన్నాయి కదా. సో నార్మల్ ఎన్సీఆర్టీస్ మొత్తం టాపిక్స్ అన్నీ తమిళనాడు టెక్స్ట్ బుక్లోనే కవర్ అయిపోతాయి. సో ఏన్షియంట్కి ఆర్ఎస్ శర్మ, మెడివల్కి సతీష్ చంద్ర, మోడర్న్కి బిపిన్ చంద్ర. సో ఈ బుక్స్ రెఫర్ చేసుకోవాలనుకుంటున్నాను హిస్టరీకి. సో 90% సిలబస్ అంతా కవర్ అయిపోతుంది ఎక్కడ అంటే ఈ తమిళనాడు టెక్స్ట్ బుక్స్లోనే. బట్ ఎక్స్ట్రా రెఫరెన్స్ కోసం నేను ఇవి రెఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏపీ హిస్టరీ గ్రూప్ 1లో ఉంది కాబట్టి ఏపీ హిస్టరీకి వచ్చేసి పిఆర్ రావు అనమాట. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఏపీ హిస్టరీకి. సో ఇవి తీసుకోవాలనుకున్నాను. అది అలాగే కల్చర్ కూడా ఉంది కదా మనకి. కల్చర్కి నేను ఎన్సీఆర్టీ 11th class ఎన్సీఆర్టీ కల్చర్ది ఉంది కదా. సో అది నేను చదవాలనుకుంటున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కరెంట్ అఫైర్స్తో పాటు మనం ఓల్డ్ కూడా చదవాలి కాబట్టి జనవరి అండ్ ఫిబ్రవరి కూడా చదవాలనుకుంటున్నాను ఈ 3 monthsలోనే. సో మనకు అప్పటికి జనవరి, ఫిబ్రవరి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 months కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. అదైతే అంత ఈజీ కాదు, బట్ నాకు ఆప్షన్ లేదు, టైం లేదు. సో కాబట్టి నేను ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. తర్వాత ఎథిక్స్ ఒక టాపిక్ డైలీ అండ్ 1 essay డైలీ యాజ్ యూజువల్ నేను మీకు చెప్పిన లాగానే. తర్వాత డిసెంబర్ 31 days, జనవరి 31 days ఉంటుంది కదా. సో నేను అప్పుడు సైన్స్ అండ్ టెక్, జాగ్రఫీ, ఎకానమీ ఈ 3 కవర్ చేయాలనుకుంటున్నాను. జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ 11th and 12th classes జీసీ లియోంగ్. నాకు ఏపీకి సంబంధించి రమణ్ రాజు సార్ టెక్స్ట్ బుక్ ఉంది. సో నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను అవే ఆ టెక్స్ట్ బుక్, ఆ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్తో పాటు రమణ్ రాజు సార్ టెక్స్ట్ బుక్ కూడా చదవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎకానమీకి వచ్చేసి వివేక్ సింగ్, రమేష్ సింగ్ కూడా ఉంటుంది. వివేక్ సింగ్ అనేది కొంచెం కంఫర్టబుల్ రీడింగ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎకానమీకి వివేక్ సింగ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎకానమీకి వివేక్ సింగ్తో పాటు మైక్రో అండ్ మ్యాక్రో ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, మ్యాక్రో ఎకనామిక్ ఎన్సీఆర్టీస్, అవి చదువుతాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎకానమీకి సోషియో ఎకనామిక్ సర్వే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చదవకుండా మాత్రం ఏ ఎగ్జామ్కి వెళ్ళకూడదు. సో ఆ సర్వే చదువుతాను. ఇంకా యాజ్ యూజువల్ ఎస్సే, ఎథిక్స్ డైలీ 1 topic. నెక్స్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తా అన్నాను కదా. జనవరి నుంచి యాప్టిట్యూడ్ రీజనింగ్ డైలీ 1 topic అనమాట. సో అలాగే నేను ఇవి ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేస్తూ మార్క్ టెస్ట్లు కూడా జనవరి నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్. సో నెక్స్ట్ ఫిబ్రవరి అండ్ మార్చ్. సో ఫిబ్రవరి, మార్చ్లో సొసైటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేయాలి. నాకు కంప్లీట్ చేసిన తర్వాత అలాగే మన గ్రూప్ 1లో తెలుగు ఉంటుంది కదా. సో తెలుగు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఏప్రిల్, మేకి వచ్చేసి ఇంకా రివిజను. సో ఏప్రిల్, మే వచ్చేపాటికి నేను రివిజన్ మేలోనే నాకు ఎగ్జామ్ ఉంటుంది. యూపీఎస్సీకి అయితే మేలో ప్రిలిమ్స్ ఉంటుంది. సో అంతలోపు నేను ప్రాక్టీస్ చేస్తూ తర్వాత కాన్సెప్ట్ కూడా ఆల్రెడీ నేను కొంచెం కాన్సెప్ట్ నేర్చుకున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏమవ్వదు. దీంట్లో 50% ఆఫ్ సిలబస్ నేను కంప్లీట్ చేసినట్టే. బట్ ఇంకో 50%ని ఈ మంత్స్లో నేను కవర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ని ఇంకా దీంట్లో సబ్జెక్ట్స్ ఏమైనా మిస్ అయితే యాడ్ ఆన్ చేసుకుంటాను. నేను ప్రెజెంట్ ఈ 2-3 monthsకి మాత్రమే స్ట్రాటజీ వేసుకున్నాను. బట్ మీ అందరికీ ఓవర్వ్యూ తెలియాలి కాబట్టి నేను ఇది మొత్తం మే వరకు మీకు ఈ స్ట్రాటజీ చూపించాను అనమాట. యాక్చువల్గా అయితే నేను ఈ 3 months మీకు ఇంతకుముందు చూపించినట్టు ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి మాత్రమే వేశాను. ఎందుకంటే ఇది కంప్లీట్ చేసేస్తే సెక్షన్ నేను అట్లీస్ట్ 25%, 30% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేసినట్టు. సో కాబట్టి
ప్రాబ్లం అయితే ఉండదు. అందుకనేసి నేను రివిజన్ అనేది దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటాను. ఏప్రిల్, మేలో మాత్రమే రివిజన్ చేయను. నేను జాన్వరి నుంచి రివిజన్ స్టార్ట్ చేసుకుంటాననమాట. తర్వాత ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ డైలీ. ఇంకా అది నేను మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, లేదంటే మనం ఈరోజు చదివిన టాపిక్ రాత్రిలోపు ఇంకొకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చూసామనుకోండి, ఈరోజు మార్నింగ్ చదివిండే టాపిక్స్ మీద నైట్ పడుకునే ముందు రివైజ్ చేసుకోవాలి అన్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్టివ్గా గుర్తుంటుందన్నమాట. సో కాబట్టి అలా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలా అయినా రిమెంబర్ చేసుకోవచ్చు మనం చదివిన టాపిక్స్ని. అండ్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మస్ట్ అండ్ షుడ్. సో వాటిల్లో ఉన్న క్వశ్చన్స్ని మనం ఈరోజు చదివిన టాపిక్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ని ఈరోజు ప్రాక్టీస్ చేయాలి. అలా అనమాట. నెక్స్ట్ ప్రతి సండే ఏం చేయాలంటే, ఈ వీక్ అంతా చదివిండే టాపిక్ పాలిటీ 1 వీక్లో చదివిండే మొత్తం సండే ఖచ్చితంగా మళ్ళీ ఒక హాఫ్ డే పాలిటీకి, హాఫ్ డే హిస్టరీకి పెట్టుకొని హాఫ్ డే అంతా పాలిటీనే చదవాలి. రివైజ్ వీక్లీ వన్స్ రివైజ్ చేసుకోవాలి, ఇంకా ఆప్షన్ లేదనమాట. తర్వాత ఎవ్రీ సండే రివిజన్ ఆఫ్ దట్ వీక్ కంపల్సరీ. నెక్స్ట్ తెలుగు డైలీ ఒక కవి పరిచయము, ఒక గ్రామర్ టాపిక్. తెలుగు మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే మనకి టచ్ ఇప్పుడు ప్రెజెంట్ లేదు కాబట్టి. ఒకప్పుడు మనము బాగా చదివే వాళ్ళము, అదంతా స్కూలింగ్లోనే మనకి ఐడియా ఉండేది. ఇప్పుడు ఏది అంతవరకు గుర్తుండదు కాబట్టి తెలుగు ఖచ్చితంగా మనకి సబ్జెక్ట్ వైజ్ కానీ, లేకుంటే టెక్స్ట్ బుక్స్లో కానీ ఏ విధంగా చదవాలి, దానికి మెటీరియల్ ఏంటి అనేది తీసుకొని తెలుగు కూడా డైలీ ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే, రివిజన్కి టైం ఉంటుందా అనేది అనిపించింది. రివిజన్కి నాకు టైం ఉంటుందా అనిపించింది. తర్వాత ఇంకొకటి నాకు ఆప్షనల్ ఉంటుంది కదా, ఆప్షనల్ వచ్చేసి నేను డిసెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. డిసెంబర్ నుంచి డైలీ 1 అవర్ 2 అవర్స్ దానికి స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను నెంబర్ ఆఫ్ అవర్స్ 10 అవర్స్ అయితే పెట్టుకోను, ఎందుకంటే ఈ స్ట్రాటజీని ప్రిపేర్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి, టైం అయితే మేనేజ్ చేసుకోవాలి, ఆప్షన్ అయితే లేదు. సో కాబట్టి మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే మనకి సిలబస్ చేంజ్ చేశారు కదా, ఆ సిలబస్ ఇన్ ద సెన్స్ ప్యాటర్న్ చేంజ్ చేశారు. సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. ఒక 2 to 3 పాయింట్స్ ఏవో సిలబస్లో చేంజ్ అయ్యాయి. ఆ చేంజెస్ ఏంటి అనేది మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాము. సో సిలబస్ అనాలిసిస్ కూడా చేద్దాము. కొత్త సిలబస్ వచ్చినాక సిలబస్ అనాలిసిస్ చేద్దాము. దాని ప్రకారం కూడా మీరు చదువుకోవచ్చు. సో అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఈ రోజే స్టార్ట్ చేయండి, ఇప్పుడే ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఏమంటారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అనేది ఉండకూడదు. ఎందుకంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రాలే అని వెయిట్ చేసి వచ్చిన తర్వాత టైం ఇలా అంటాం. టైం ఇలేదు అనే 3 months ఇచ్చారనుకోండి, 3 months ఇచ్చారంటాం. సరే 3 months అన్నా చదువుతామంటే రేపు ఎగ్జామ్ అనగా అయ్యో ఇన్ని రోజులు చదవలేదే, అయ్యో చదివింటే బాగుండు, అయ్యో నాకు టైం లేదు, ఇలా మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకునే కొద్దీ మనకు జాబ్ ఎప్పటికీ రాదు. సో కాబట్టి ఏం చేయాలంటే, ప్రిపరేషన్ ఏ రోజు అయితే అనుకున్నామో ఆ రోజు, ఈ వీడియో ఏ రోజు అయితే మీరు చూస్తారో ఆ రోజే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మ్యాక్సిమం 99% నేను రిప్లై ఇస్తాను. సో నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి అంతే. ఇంకా నేను వేరే ఉద్దేశంతో ఏం అడగట్లేదు. ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అంతకు మించి ఏం లేదు. వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.